శ్రోతలందరికీ నమస్కారం. ఈ మెడిటేషన్ గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. వ్యాసుడు భారతంలో ఒక చోట అన్నాడు, ఇంద్రియాణి పరాణ్యాహురు ఇంద్రియేభ్య పరం మనః మనసస్థు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్థు సహా. అంటే మానవుడు రూపం సాధించుకోవడానికి అనేక కోట్ల జీవరాశులు ప్రయత్నించాయి. ఈ పరిణామ దశలో ఎన్నో అవస్థలు పడి ఎన్నో కోరికలతో వారికున్న కొద్ది మనసుతో ఎన్నో కోరికలతో ఈ జీవాణువులు ప్రయత్నించి ఇంతకాలానికి మన రూపం దాల్చాయి. అయితే ఇన్ని కోట్లు ఎన్ని జీవరాశులు ప్రయత్నించినా ఆ ప్రయత్న ఫలితంగా మనం మనస్సు పరిపరి విధాల ఆలోచించే శక్తి సంపాదించుకుంది. ఆ సంపాదించుకోవడంలో మంచితో పాటు ఎంత మంచిగా ఆలోచించగలదో, ఎన్ని అద్భుతమైన విజయాలు సాధించగలదో అన్ని దురదృష్టకరమైన పరిణామాలను కూడా పొందే శక్తి సంపాదించింది మనస్సు. ఈ మనస్సు కోరికలతో, దుర్మార్గమైన ఆలోచనలతో, అనేకమైన అపరిశుభ్రమైన అవలక్షణాలతో కూడిన ఈ ఆలోచనలతో మనస్సు సతమతమైపోయి ఈ రోజున ప్రపంచం అంతా మానవాడి చాలా ఇబ్బంది పడుతోందని మన అందరికీ తెలుసు. ఇటువంటివి ఎప్పుడూ ఆలోచించే వీటి బాధలు పడలేకే కొంతమంది మన యోగులు అనేవాళ్లు, పూర్వులు, పెద్దలు ఆలోచించి మనశ్శాంతి కోసం, మెడిటేషన్ కోసం, ఆ ఏకాగ్రత సాధించుకోవడం కోసం ఈ మానవ సంచారం నుంచి ఎక్కడికో హిమాలయాస్లో ఎక్కడికో వెళ్లి ఏ మానవ సంచారం లేని చోటకి వెళ్లి ప్రశాంతంగా ఆ మెడిటేషన్లో పాల్గొని ఆ యోగముద్రలో ఆ ధ్యానంతో ఎంతో శక్తి సాధించారు మనం అనుకుంటూ ఉన్నాం. ఏమి శక్తులు సాధించారో మనకు అనవసరం, గాని ఆరోగ్యం మాత్రం బాగా అట్టిపెట్టుకున్నారు. అలా అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ ఆరోగ్యం అలాగే సాధించవచ్చా, వేరే రకంగా సాధించకూడదా అనంటే ఆరోగ్యం భగవంతుడితో సంబంధించింది కాదు. ఇది ధ్యానం కోసం ఏదో ఒక ఆబ్జెక్ట్ కావాలేమో గాని దానికి ఏ రూపం పెట్టుకున్నా ఒకటే. నాకు సంబంధించినంత వరకు నాకు ఏ ఆబ్జెక్టు నా దృష్టిలో ఉండదు. నిర్మలమైన ఏ ఆలోచన లేని ఆలోచనే నా దృష్టిలో ఉండేది. అసలు నా దృష్టిలో ఆలోచన ఏది లేదు అనుకోవడం కూడా ఒక ఆలోచనేని నా నమ్మకం. దానితో నేనేమి ఆలోచించను ఆలోచించుకుంటూ పోతే మరొక పక్క అవి ఇవి ఏమీ గుర్తు రాకుండా అదే మెడిటేషన్ అని నేను అనుకుంటాను. ఈ మెడిటేషన్ విషయంలో శ్రీమతి శైలజ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అనేక విషయాలు వారితో మాట్లాడుతుంటే ఆమె వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ అయినా అందులో ఎంతో చక్కటి ఆఫీసర్గా ఆమె వృత్తిరీత్యా ఒక డివోషనల్ గా చేస్తున్నా, మనసు రీత్యా ఈ మెడిటేషన్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలు చాలా అద్భుతమైన విజయాలు ఇచ్చాయని నాకు అనిపిస్తుంది. మరి ఆమె సైన్సెస్లో ఎంఎస్సీ చేశారు, తర్వాత పిహెచ్డి చేశారు, డాక్టరేట్ సాధించిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ దీని మీద కృషి చేస్తున్నారంటే ఇది ఆమె ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచానికి, మానవాళికి, మానవ ప్రశాంతతకి, పీస్ఫుల్ లైఫ్కి సంబంధించింది అని నేను మనసారా అనుకున్నాను. అనుకోవడమే కాదు, ఇది నాకు కూడా సంబంధించింది అని ఒక భావన నాలో కలిగింది. ఏమిటంటే మీ అందరికీ తెలుసు, నాకు 1974లో హార్ట్ ట్రబుల్ వచ్చిందని, నేను అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నానని మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి బాగున్నానని. అయితే మిగతా రహస్యాలు మీకు తెలియవు. 74లో చేర్చుకున్నప్పుడు నేను డాక్టర్ని అడిగితే, ఇప్పటికి ఇది మొదలుపెట్టి 7 సంవత్సరాలు అయింది, ఒక 14-15 సంవత్సరాల వరకు ఇది నిలబడుతుందని మేము అనుకుంటున్నాం, మళ్లీ నువ్వు ఆపరేషన్గా రావాల్సిందేనా అన్నారు. అలాగా అనుకున్నాను. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడమే మొదలుపెట్టాను. కానీ మళ్లీ 14వ సంవత్సరంలో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఓ 15% దెబ్బతింది. ఒక 50% నా నరాల్లో పూడిక ఏర్పడి మళ్లీ అగైన్ ఆపరేషన్కి వెళ్ళారు. మళ్లీ 88లో ఆపరేషన్కి వెళితే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారు. నా గుండె ఓపెన్ చేశారు, కాళ్ళలో నరాలు తీశారు. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే నేను ఆపరేషన్ చేస్తే బ్రతకనేమో, టేబుల్ పై నుంచి లేవలేనేమో అని వాళ్ళకి అనుమానం కలిగింది.
వెంటనే మూసేశారు. తర్వాత నెమ్మదిగా నేను సైకలాజికల్గా సఫర్ అవుతానేమో అని నెమ్మదిగా చెప్పారు. అప్పుడు వెంటనే వెళ్ళి కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. నేను నా డాక్టర్తో కన్సల్ట్ చేశాను. ఆ డాక్టర్ నాకు దేవదాస్ చూసినప్పటి నుంచి అభిమాని, కేరళైట్. ఆయన నాకు బ్రెయిన్ వాష్ చేశాడు. నాకెంతో అరగంట సేపు ఫిలాసఫీ చెప్పినట్టు చెప్పాడు. ఫిలాసఫీ అంటే దేవుడు కాదు, ఆ ప్రాక్టికల్ ఫిలాసఫీ. మన మనస్సుకి మన మేధస్సుకి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని వినియోగించుకుంటే మన ఆరోగ్యాన్ని ఎంత బాగు చేసుకోవచ్చో, మందులు నయం చేయలేని దాన్ని మన మనసుతో ఎంత కంట్రోల్ చేసుకోవచ్చో నాకు బ్రెయిన్ వాష్ చేశారని అనిపించింది. నేను దాన్ని ఫాలో అవుదాం అనుకున్నా. ఇప్పుడు డాక్టర్ నాకు సహాయం చేయడానికి రాలేరు, నాకు నేనే సహాయం చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను బయటపడ్డాను. అప్పటి నుంచి నా జీవన పద్ధతి మార్చాను. ఇన్హిబిషన్స్ లేకుండా, దుర్మార్గమైన కోరికలు లేకుండా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాళ్ళకి అది ఉన్నది, నాకు ఇది లేదు అనే ఆలోచన లేకుండా, నాకు వచ్చిన దాన్ని సక్రమంగా భక్తితో, ధ్యానంతో, కృషితో, పట్టుదలతో ఆ పని పూర్తి చేయడం, లేకపోతే హాయిగా జీవించడం. ఎవరు ఏమైనా ఏ ఇబ్బందులు వచ్చినా కుటుంబంలో అవి మనకే వచ్చాయని, మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదని ఇటువంటి భావన లేకుండా, ఇవి రావడం సహజం, వాటిని అధిగమించడం న్యాయం, ధర్మం మన కృషి పట్టుదలపైన ఆధారపడి ఉంది. వీటన్నిటికీ మూలం మన మనసుని నిర్మలంగా అట్టిపెట్టుకోవడం, శాంతంగా పీస్ఫుల్గా అట్టిపెట్టుకోవడం. మనకు ధ్యానముద్ర అనేది వేరేమీ లేకపోయినా ఏకాగ్రతతో, ఏ కోరికలు లేకుండా ఒక మెడిటేషన్ లాగా మనం ప్రవర్తించుకోవడం. ఇలా ఉండే లక్షణం నాలో ఇంతకు ముందే ఉంది కాబట్టి, నేను చదువుకున్న వాడిని కాదు కాబట్టి, ఒక డైలాగులు చెప్పాలంటే, ఒక 15 పేజీలు డైలాగులు చెప్పాలంటే ఈ కాన్సన్ట్రేషన్తోనే 3-4 సార్లు ఎవరైనా చెబితే దాన్ని నేను ఆచరణలో పెట్టేవాడిని. కాబట్టి నాకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది, యు సే కాన్సన్ట్రేషన్ ఆర్ మెడిటేషన్, వాట్ ఎవర్ కాల్, ఇది నాలో ఉండే లక్షణం కాబట్టి దాన్ని మేము పెంపొందించుకుని నేను ఇప్పుడు ఆరోగ్యంగా బ్రతుకుతున్నాను. ఇలా ప్రయత్నిస్తే ఎంతకాలమైనా బ్రతకొచ్చు అని అభిప్రాయం కూడా నాలో చూపింది. ఈ కారణంగానే శ్రీమతి శైలజ గారు చెప్పిన థాట్స్ కి, మెడిటేషన్ గురించి ఆమె గారికి ఉన్న అభిప్రాయాలకి, మరి నేను నా జీవితంలో అనుభవించిన దానికి పొంతన దగ్గరలో కుదిరినట్టు అనిపించి నేను ఇందులో ఇంట్రెస్ట్ తీసుకుని మీ ముందుకొచ్చాను. మీరు కూడా, నేను బాగుపడ్డాను. మీ అందరికి కూడా ఈ మెడిటేషన్ ప్రశాంతత సంపాదించుకుంటే మీలో శక్తి ఎంతుందో, ప్రాణశక్తి మీలో ఎంతుందో మీరు గ్రహించగలిగితే, మీరు కృషి చేస్తే, దాన్ని అభివృద్ధి చేసుకుంటే పీస్ఫుల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని ఫాలో అయితే మీరెంతో ఆరోగ్యవంతులు కావచ్చు, సంతోషంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు అనే అభిప్రాయంతో మీ ముందుకు మాటలు మాట్లాడుతున్నాను. దాని గురించి వివరంగా శ్రీమతి శైలజ గారు మీతో మాట్లాడతారు.